ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యెషయా పుస్తకం 38వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. సింహాసనాసీనుడైన దేవుడు దేవదూతను పిలిచి ఒక పాత్ర ఇచ్చి భూమి మీద నాకు ఇష్టమైనది తీసుకురమ్మని చెప్పగా, దేవదూత దేవునికి ఇష్టమైనది ఏమిటి అని ఆలోచించి పాత్ర నిండా బంగారాన్ని నింపి దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళగా, దేవునికి బంగారము ఇష్టం లేదని గ్రహించిన దేవదూత భూమి మీద దేవునికి ఇష్టమైనది ఏమిటి అని ఆలోచించి వజ్రాలను పాత్ర నిండా నింపుకొని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళగా, దేవుడు ఆ వజ్రాలను కూడా ఇష్టపడలేదని గ్రహించి, భూమి మీద దేవునికి ఇష్టమైనది ఖచ్చితంగా ఏదో ఉన్నది, దానిని నేను తీసుకుని వెళ్ళాలి అని దేవదూత ఆలోచిస్తూ దేవునికి ఇష్టమైన దాని కొరకు వెతుకుతూ ఉండగా, ఒక చిన్న పాకలో ఒక వృద్ధురాలు నశిస్తున్న ఆత్మల కొరకు, గ్రామం కొరకు, పాడైపోతున్న యవనస్తుల కొరకు, దేశం కొరకు కన్నీటితో ప్రార్థిస్తుండడం దేవదూత చూచి ఆ పాత్రలో ఆమె కన్నీళ్లు నింపి ఆ కన్నీళ్లు దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళగా, ఆ కన్నీళ్లు చూచిన దేవుడు సింహాసనం నుండి లేచి ఆ కన్నీళ్లతో ఉన్న పాత్రను ఇష్టంగా తీసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కన్నీళ్లు చాలా విలువైనవి. మన కన్నీళ్లు మనుషులకు ఎగతాళిగా కనబడినా దేవుని దృష్టిలో మాత్రం ఆ కన్నీళ్లు చాలా విలువైనవి. మనుషుల దగ్గర కన్నీరు కార్చి ఆ కన్నీళ్లు వృధా చేసే కంటే దేవుని దగ్గర కన్నీరు కారిస్తే ఆ కన్నీళ్లు వృధా కావు. ఆ కన్నీళ్లకు ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు. హిజ్కియా రాజైనప్పటికీ ఆయనకు వచ్చిన ఆ మరణకరమైన రోగం పోవాలంటే అది దేవునికి మాత్రమే సాధ్యము. నాకు ఉన్న డబ్బు, నాకు ఉన్న బలం, నాకు ఉన్న బలగం నాకు ఆరోగ్యాన్ని ఇవ్వవు అని గ్రహించి దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థించగా ఆ కన్నీళ్లు వృధా కాలేదు, వ్యర్థం కాలేదు. ఆ కన్నీళ్లు దేవుడు చూచాడు. 15 సంవత్సరముల ఆయుష్ను ఆ రాజుకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీకు ఉన్న కుటుంబ సమస్యలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, నిందలను బట్టి కృంగిపోతూ నలిగిపోతున్నావా? అయితే ఈ రోజు నుండే నీవు కన్నీళ్లతో దేవుని పాదాలు తడిపినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కన్నీటికి జవాబుని ఇస్తాడు అని గ్రహించి కన్నీటి ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకో. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.